హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే వ్లాగ్ ఏంటంటే బట్టలు అయితే మొత్తం కూడా ఈ బ్యాగులలో సర్దేసుకుంటున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలవి నావి, చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, వారివి సెల్ఫులలో పెడితే చూడండి ఇలా ఉన్నాయి బట్టలు అయితే. అందుకనేసి బ్యాగులలో సర్దేసుకుంటే ఎవరివి వాళ్ళకే ఉంటాయి కదా, అందుకనేసి ఇలా బ్యాగులలోనైతే సర్దేస్తున్నాము. మా చెల్లెలు కూడా ఉంది. మా చెల్లెలు ఉన్నప్పుడు సర్దేసుకుంటే నాకు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి, అలాగే పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ నేను ఒక్కదాన్ని సర్దడం కష్టం అవుతుంది. అందుకనేసి ఇలా మా చెల్లెలు ఉన్నప్పుడు అయితే బ్యాగులలోనైతే బట్టలు సర్దేసుకుంటున్నాము. వాషింగ్ మిషన్లోనైతే బట్టలు వేసేసాను. నేనైతే బట్టలు సర్దడం అయితే స్టార్ట్ చేశాను. మా చిట్టి పాప అయితే క్యాప్ చూడండి ఎలా పెట్టుకుంటుందో. మా చిన్న పాప అయితే చక్కగా ఆడుకుంటుంది. మా చిన్న పిల్లలవి ఎవరివి వాళ్ళకైతే సర్దేసుకుంటున్నాను. మా పెద్ద పాపవి అండ్ మా చిన్న పాపవి డ్రెస్సెస్ అయితే ఎవరివి వాళ్ళకే సర్దేశాను. అండర్వేర్స్ అయితే ఒకే దాంట్లో సర్దేశాను మొత్తం కూడా. ఇక్కడైతే మా చెల్లెల్ని నేనైతే అడుగుతున్నాను, ఎవరివి పెడతావు నువ్వు అనేసి. మా చెల్లెలు అయితే చెప్తుంది, నేనైతే పెద్ద పాపవి పెడతాను అనేసి చెప్పింది. అందుకనేసి తను అయితే మా పెద్ద పాపవి మడత పెట్టేసి బ్యాగ్లో పెడుతుంది. నేనైతే మా చిన్న పాపవి పెడుతున్నాను. ఇక్కడైతే కొత్తవి అయితే ఇలా బ్యాగ్లో పెడుతున్నాను. డైలీ వేరీ అయితే ఈ బ్యాగులలో పెడుతున్నాను. ఇవైతే కొత్తవి అయితే కొత్త బట్టలు అయితే ఇలా పెడుతున్నాను. ఈ బ్యాగ్లోనైతే సర్దేసుకుంటున్నాను ఇద్దరివి కూడా. ఎందుకంటే సెల్ఫులలో కూడా మడత పెట్టి పెట్టచ్చు, కాకపోతే చిన్నపిల్లలవి కదా దొరకవు. అవి ఎంత మడత పెట్టినా మళ్ళీ అలాగే చిందరవందర అయిపోతూ ఉంటాయి సెల్ఫులలో. ఇలా బ్యాగులలో సర్దేసి పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే ఎవరి వాళ్ళకే ఉంటుంది బ్యాగ్ అనేది. అప్పుడు మనం ఈజీగా తొందరగా తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కదాన్నే ఉంటాను కదా, మళ్ళీ పిల్లలకు స్నానం చేపించేసి తీసుకోవాలి. ఇలా బ్యాగులలో సర్దేసుకుంటే మనం ఎవరి వాళ్ళకే ఉంటాయి. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఈ ఛానల్లో కుకింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్, పిల్లలవి షార్ట్స్ కూడా ఉంటాయి. డైలీ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను, తప్పకుండా చూడండి. మా చిట్టి పాపలు ఇద్దరు అయితే చక్కగా ఆడుకుంటున్నారు అల్లరి చేయకుండా. మా పెద్ద పాప అయితే చూడండి ఇక్కడైతే క్యాప్ అయితే పెట్టుకొని చూస్తుంది. మా చిన్న పాప అయితే చక్కగా ఆడుకుంటుంది. ఎక్కువ అల్లరి ఏమీ చేయరు, తక్కువగా ఆడుకుంటారు మంచిగా పిల్లలిద్దరు అయితే. చూడండి మా చిట్టి పాప అయితే ఎలా చూస్తుందో. మొబైల్తో వీడియో తీస్తూ ఉంటే మొబైల్ వంకే చక్కగా చూస్తూ ఉంది, ఆడుకుంటుంది చక్కగా. మా చిన్న పాప అయితే ఇప్పుడైతే తనకైతే 7th మంత్ అయితే రన్నింగ్. నేను మా పెద్ద పాప అనేసి మా చెల్లెలకైతే ఇస్తున్నాను. తనైతే చక్కగా మడత పెడుతుంది ఓపికతో. నాకైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. మా చెల్లి వచ్చినప్పుడల్లా నాకు ఏదో ఒక పని చేస్తుంది. చూడండి మా చిట్టి పాప ఎలా చూస్తుందో పైనకి. మా హస్బెండ్ అయితే ఉయ్యాల పైన బొమ్మ అయితే తగిలించాడు. తగిలిస్తే మా చిట్టి పాప అయితే చిన్న పాప చూస్తూ ఉంది, చక్కగా ఆడుకుంటుంది. ఇక్కడైతే బట్టలు సర్దడం అయితే అయింది చిట్టి పాపలవి. మా పెద్ద పాపవి ఇవైతే బట్టలు అన్నీ కూడా సర్దేశాను. ఇవైతే మా చిట్టి పాప చిన్న పాపవి. చూడండి అన్నీ కూడా సర్దేసుకున్నాను, మా చిన్న పాపవి పెద్ద పాపవి. అలాగే ఇవైతే ఇలా చైన్స్ పెట్టేసి అయితే పెడుతూ ఉన్నాను. అవసరమైనప్పుడు మళ్ళీ మనం తీసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. ఈ బ్యాగ్స్ అయితే నాకు చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ఈ బ్యాగ్లోనైతే అండర్వేర్స్ అయితే పెట్టేశాను. ఇద్దరివి ఒక బ్యాగ్లోనే పెట్టేశాను. బ్యాగ్స్ అయితే చాలా యూస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఇలా మొత్తం కూడా సర్దేసుకొని సెల్ఫ్లలో పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది. అలాగే మనకు అవసరమైనప్పుడు అయితే బట్టలు కూడా తీసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. నాకైతే చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. ఇలా మొత్తం కూడా సెల్ఫ్లో పెట్టేసుకున్నాను.
మళ్ళీ మనం వెతకాల్సిన పని ఏమీ ఉండదు. మనకు అవసరమైనప్పుడు మనం బ్యాగ్ ఓపెన్ చేసి బట్టల్ని తీసుకోవచ్చు. ఈజీగా కనిపిస్తాయి. ఇక్కడ ఓపెన్గా కూడా ఇచ్చారు చూడండి. ఇలా మనకి ఏ బట్టలు మనకు డ్రెస్సెస్ కానీ ఏమైనా తీసుకోవాలి అంటే ఇలా ఓపెన్లో నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో నుంచి మనం తీసుకోవచ్చు. ఇక్కడ నావి కూడా ఉన్నాయి శారీస్ అండ్ డ్రెస్సెస్. ఇవి కూడా సర్దేసుకోవాలి. చిన్న పిల్లలు ఉన్న దగ్గర మనకి ఏదైనా ఒకటి దొరకలేదనుకోండి, అవన్నీ బట్టలు తీసి మళ్ళీ బెడ్ పైన వేసేస్తూ ఉంటాము. మళ్ళీ హడావిడిగా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అవన్నీ మళ్ళీ తీసేసి సెల్ఫ్లోనే పెట్టేస్తూ ఉంటాము. మడత పెట్టే టైం లేనప్పుడు అలాగే అవుతుంటుంది. నాకైతే పిల్లలు ఉన్నారు కదా, అందుకనేసి ఇక బట్టలు ఎప్పుడైనా మనకి ఏదైనా ఒకటి దొరకకపోతే అన్నీ తీసేయడం అవుతుంది. పిల్లలు ఒకవైపు ఏడుస్తూ ఉంటారు, ఒకవైపు మళ్ళీ మనకి ఏమైనా దొరకకపోతే ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకనేసి బ్యాగులలో సర్దేసుకుంటే మనకు ఈజీగా దొరుకుతాయి అన్నీ కూడాను. శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా ఏవైనా కూడా. ఇక్కడ శారీస్ అయితే నేను పెట్టేస్తూ ఉన్నాను. అన్నీ కూడా ఈ విధంగా శారీస్ డ్రెస్సెస్ అయితే బ్యాగ్లలో సర్దేసుకున్నాను. మా హస్బెండ్ కూడా పెట్టేశాను. శారీస్లలోనే మనము బ్లౌజెస్ కూడా శారీస్లో పెట్టుకుంటే ఈజీగా దొరుకుతాయి, వేరే పెట్టకుండా. ఇవైతే నేను డైలీ యూజ్ చేసేవి. ఎటైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి అటు వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అయితే కట్టుకునే శారీస్ అండ్ డ్రెస్సెస్ అయితే బీరువాలో పెట్టుకున్నాను. ఇవైతే డైలీ యూజ్ చేసేవి. బ్యాగులలో సర్దేసుకొని సెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ శారీలలోనే నేనైతే బ్లౌజెస్ని కూడా పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా మనం శారీలోనే బ్లౌజెస్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా దొరుకుతాయి, వెతకాల్సిన పని ఏమీ ఉండదు. అందుకనేసి నేనైతే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్యాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి, ఇలా సర్దేసుకోండి. పిల్లలు ఉన్న దగ్గర అయితే ఇవైతే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నేనైతే శారీస్ అయితే నావి సర్దేసుకున్నాను, అలాగే మా హస్బెండ్వి కూడా సర్దేశాను. అన్నీ కూడా సర్దడం అయితే అయ్యింది. నేనైతే అన్నీ కూడా సెల్ఫ్లలో పెట్టేసుకుంటున్నాను. ఎవరు? చెల్లెనా? ఏం చేసింది? బటర్ఫ్లై. ఆ బట్టలలోనైతే మా చిట్టి పాపది స్వెటర్ ఉండే. తాను చూడండి ఏ విధంగా స్వెటర్ వేసుకొని కూర్చొని చూస్తూ ఉంది. మా చిట్టి పాప అయితే పెద్ద పాప స్వెటర్ వేసుకుందని తన వంకే చూస్తుంది. పిల్లలిద్దరైతే చక్కగా ఆడుకుంటున్నారు. బట్టలు సర్దేంత వరకు అయితే అల్లరైతే చేయలేదు. మా హస్బెండ్ అయితే చూసుకున్నారు. ఇక్కడ 3 బ్యాగులలోనైతే పిల్లలవి సర్దేశాను. ఫస్ట్ బ్యాగ్లో మా చిన్న పాపవి, సెకండ్ బ్యాగ్లో పెద్ద పాపవి, థర్డ్ బ్యాగ్లోనైతే అండర్వేర్స్ పెట్టాను. ఈ నెక్స్ట్ 3 బ్యాగ్స్లోనైతే నావి మా హస్బెండ్వి అయితే సర్దేశాను. ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది. లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయితే పెట్టాను, అలాగే ఎగ్ కర్రీ చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసేసుకొని అవి కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అలాగే దాంట్లో కొద్దిగా సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. తర్వాత ఎగ్స్ని వేసేసుకోవాలి. ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచేసి తర్వాత మూత తీసేసి కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే
ప్రిపేర్ అయితే అయ్యింది. ఇక్కడైతే అన్నం అయితే మా హస్బెండ్కి అయితే వేసిస్తున్నాను. లంచ్ అయితే కంప్లీట్ అయితే చేసాము. తర్వాత ఈవినింగ్ అయితే అన్నం వండేసి ఇలా పెరుగు అయితే తాలింపు పెట్టేశాను. వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.